మరి అక్కడే ఆ మే మంత్ అంతా నేను రక్షణలోనే కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మరి ఎన్నో దర్శనాలు ఆయన కృపను బట్టి మరి నాకు ఎన్నో దర్శనాలు వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. ఆయనను బట్టి ఆయన మన పాపం బట్టే కదా ఆయన మరణం పొందాడు. మరి ఆయన ఉచితమైన కృపతో నేను రక్షించాను అని చెప్పేసి దేవుడు మరి వాగ్దానం చేసి మరి ఆయన నన్ను రక్షించుకున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతో ఉన్న స్తుతులు స్తోత్రాలు. మరి అప్పటి నుంచి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ఇంకా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను. మరి ప్రతి ఒక్క పరిచయంలో సంఘంలో మరి స్నానం తీసి లైట్ వేసే దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఒక సేవ చేస్తూనే ఉన్నాను అనమాట. ఫ్యాన్ ఆపడం, లైట్ వేయడం, పరదాలు వేయడం, తీయడం, మంట పెట్టడం, చర్చి అంతా మూడవడం, ఇంకా అట్లాగా మరి ఆయన యొక్క ప్రభు శరీరం ఇచ్చే గ్లాసెస్ కడగడము. అట్లాగే మరి ఆయన ఉచితమైన కృపతో వైర్లో ఉండడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. మరి 2005 కరెక్ట్గా గుర్తులేదు, మరి చాలా సంవత్సరాల నుంచి వైర్లో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అక్కడ బీబీఎస్ క్లాసెస్ తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మరి అలాగా చిన్నతనం నుంచి దేవుడిలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పకపోతే మాత్రం బయటకు వెళ్ళిపోతారు. రక్షణ సాక్ష్యం అనేది అది దేవుడిచ్చే గొప్ప బహుమానం. అది మన అందరం పొందుకోవడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఆతృత పడాలి. మరి యేసయ్య కృప వలన మరి ఇప్పటి వరకు నన్ను నిలబెట్టాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది వచ్చినా కానీ మరి అలా నిలబడడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. మరి ఇలా నేనైతే నిలబడేదాన్ని కాదు. నాకున్న కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎన్నో పిచ్చి డెసిషన్స్ తీసుకునేదాన్ని. అయినా కానీ మరి దేవుడు నన్ను బలపరుస్తూ, ఎందుకంటే నేను రక్షణ పొందాను కాబట్టి ఆ రక్షణలో నాకు ఆనందం, సంతోషం ఉంది. అంటే రక్షణ పొందడం అంటే ప్రభు యొక్క కంచె. రక్షణ అన్నది మన చుట్టూ ఇంకా కవచంలాగా ఉంటుంది. ఆయన ఎక్కడ మనల్ని పోనీయకుండా దేవుడు మరి అట్లాగే ఇప్పటి వరకు నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మరి నా వివాహ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి వివాహం కోసం 1 మంత్ ప్రేయర్ చేసుకున్నాను. మరి దేవుని ఉచితమైన కృపను బట్టి 2016లో నాకు మ్యారేజ్ అయింది. మరి అన్నయ్య కూడా రక్షణ పొందడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. మ్యారేజ్కి అయితే రక్షణ పొందలేదు. మరి ఆ విశ్వాసకి పొత్తు కుదరదని చెప్పావు కదా ప్రభువా. మరి నా భర్త అయితే అవిశ్వాసి, నేనైతే రక్షణ పొందాను. మరి ఆయన కూడా రక్షణ పొందాలి, దేవుళ్ళలోకి నడవాలి. ప్రార్థన దేనికి నాకు ఆటంకపరచకూడదని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఆయన ఉచితమైన కృపను బట్టి రక్షించాడు. ఫిలదెల్ఫియాలో జాకబ్ గారి దగ్గర రక్షణ పొందాడు. కానీ మరి ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల కొన్నిసార్లు అట్టే వెళ్ళాల్సి వస్తుంది. అయినా కానీ దేవుడు నన్ను ఇక్కడ వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు. ఆయన కూడా ఎక్కువ బలపడేలాగా, మరి ప్రభు కోసం ఎక్కువగా నిలబడేలాగా మీరు అందరూ ప్రార్థించండి. మరి దేవుడు ఇప్పటి వరకు ప్రతి విషయంలో, నా స్టడీస్లో కూడా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. మరి 10th అయిపోయిన తర్వాత మరి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్లో అయితే నాకు ఎంఎస్సి తీసుకోవాలని నాకు ఇష్టము, కానీ హెచ్ఈసి తీసుకోమని దేవుడు చెప్పాడు. అయితే నాకు అసలు తీసుకోవడమే అసలు ఇష్టం లేదు. నేను ఎగ్జామ్ రాసి కావాలని అంతా చేసి టైం వేస్ట్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి అది చేశాను. కానీ మరి ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి ఆ హెచ్ఈసి గ్రూపు అదొక్కటే వేకెన్సీ ఉంది. దాంట్లో ఆ గ్రూప్లో ఆ సీట్ ఒక్కటే ఉంది. ఇంకా మిగిలినవి అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇదేంటి అన్నీ కంప్లీట్ అయిపోయింది, నాకు ఇష్టమైన గ్రూప్ లేకుండా పోయింది, హెచ్ఈసి ఒకటే ఉంది, ఇది తీసుకుంటే ఎప్పటికి యూజ్ అవుద్ది, అసలు ఏది యూజ్ ఉండదు దీనివల్ల అని చెప్పేసి అనుకున్నా. కానీ మరి ఆయన ఉచితమైన కృపతో మరి అట్లాగే హెచ్ఈసి తీసుకున్నాను. మరి డిగ్రీలో బిఏ సోషల్ వర్క్ తీసుకున్నాను. ఆ సోషల్ వర్క్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఐఏఎస్కి ప్రిపేర్ అవుదాము, దానికి చదువుకుందామని చెప్పేసి నేను దానికి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. కానీ బిఏ వచ్చేసరికి బిఏ సోషల్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ దేవుడు బీఈడీ చేయమని చెప్పాడు. బీఈడీ చేయడం అంటే ఇంకా అసలు అది మరి ఇంకా ఓర్పుతో కూడుకున్నది, అది మన వల్ల కాదు. అసలు ఆ టీచింగ్ అన్నది అసలు ఇష్టం లేదు నాకు అని చెప్పేసి నేను దానికి అసలు అప్లై చేయకపోతే మా నాన్నగారు అప్లై చేశారు. కాకపోతే సీట్ ఎక్కడికో రావాలని అసలు నేను అదేం ప్రిపేర్ అవ్వలేదు, చదవలేదు, ఏం చేయలేదు. అన్నీ కావాలని కూడా పిచ్చిగా బబ్లింగ్స్ అవి ఇవి చేసేసి వచ్చేసాను, ర్యాంక్ రాకూడదని చెప్పేసి. అయితే ఫ్రీ సీట్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ కాదు, వేరే తిరుపతిలో వచ్చింది ఫ్రీ సీట్.
అంత దూరం అంటే ఇంక ఎలాగో పంపించరు కాబట్టి అమ్మయ్య అనుకొని వదిలేశాను. అయితే మా ఫ్రెండ్ ద్వారా ఏం చేసింది, మా నాన్న కాల్ చేసి బీఈడీలో సీట్ ఉంది అంకుల్, ఇక్కడికి పంపించేసేసేయండి తన్ని అని చెప్పేసి వైవిరా కానూరు సిద్ధార్థ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో బీఈడీ జాయిన్ చేస్తారు. అసలు వద్దనుకున్న సబ్జెక్ట్స్ అన్నీ నాకు ఇలాగే వస్తూ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అట్లాగే అనుకున్నాను. దేవుడు మరి ఎందుకు నన్ను బీఈడీ చేసి టీచింగ్ ఫీల్డ్ ఇచ్చారో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయగలగడానికి, ఇంత ఓపుగా ఉండడానికి, సహనంగా ఉండడానికి మరి దేవుడు బీఈడీ చేయించాడేమో అనిపిస్తుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఆ స్కూల్ పిల్లలే తగులుతారనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఆ పిల్లలు, ఇంటికి వస్తే ట్యూషన్ పిల్లలు, లేదా బయట హోమ్ ట్యూషన్ పిల్లలు, లేదా మన సంఘంలో పిల్లలు. అట్లా ఈ పిల్లల వరకే అందరూ కనిపిస్తున్నారు. మన పిల్లలైతే అక్క వందనాలు అక్క అంటారు, పిల్లలైతే టీచర్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. అట్లా ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ చిన్న పిల్లల మధ్య పరిచర్య ఎక్కువ అయిపోతుంది. ఇంకా అప్పుడు అనుకున్నా, ప్రభా మీ ఉచితమైన కృపను బట్టి మీరు నన్ను ఏర్పరచుకున్నారు. మనుషులు ఎవరైతే ఇట్లాగా చేయరు ప్రభా, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, నన్ను బీఈడీ చేయించారు, మీది మీ చిత్తము మీ కృపను బట్టే మరి నన్ను ఇట్లా చదవనిచ్చారు ప్రభా అని చెప్పేసి నేను అప్పట్లో అనుకున్నాను. మరి అలాగే టెట్ ఎగ్జామ్ రాయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు, మరి అది క్వాలిఫై అవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ప్రభు నన్ను చిన్నగా నా పరిస్థితి ప్రభావం వల్ల నాకు టైం కుదరక నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అయినా కానీ దేవుడు మరి ఆయన సన్నిధిలో ఉండటానికి కనీసం ప్రభావ మీ సన్నిధిలో 1 గంట నేను సండే స్కూల్ పరిచయం చేయడానికైనా నాకు సమయాన్ని దయచేయండి ప్రభా అని చెప్పి VBS కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. అట్లాగే మరి హాలిడేస్ అయితే స్కూల్కి ఇవ్వలేదు, కానీ మన 11 వరకు నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి అంతవరకు 11 వరకైనా మీరు దేవుని సన్నిధిలో ఉండడానికి మరి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి అప్పుడు నేను రక్షణ పొందిన 7th క్లాస్ ఫినిష్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దేవుని యొక్క పనిలో పాల్గొందులు పొందే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కాబట్టి రక్షణ అన్నది చాలా విలువైనది. కాబట్టి ఆ రక్షణ అన్నది మనకు కవచం లాగా ఉంటుంది. అది ఎటు తప్పిపోనియదు, ఎటు పోనీయదు. ఆయనలో మనం ఉండేలాగా అది మనకి చాలా కవచంగా ఉంటుంది. కాబట్టి మరి అవనస్తులైన వాళ్ళు మరి 13 సంవత్సరాల నుంచి మరి కోరుకున్నది ఒకటే, ఒక ఆత్మ నశించుకోవడం కూడా ఆయన చిత్తం అసలు కానే కాదు. కాబట్టి మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళలాగా, ఆయన బిడ్డలుగా మనం బ్రతికేలాగా దేవుడు మనందరికీ సహాయం చేయాలి. అలాగే నేను కూడా ఆయనలో ఎదిగేలాగా మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు. ఆయనకి